రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నారు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సును ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ వాక్యములో ఆత్మ యొక్క మనస్సును ఎరిగినవాడు, ఆత్మ యొక్క మనస్సును, ఆ మనిషిని ఎరిగినవాడు. ఈరోజు హృదయములను పరిశోధించి ఆత్మ కలిగిన మనస, ఆత్మ లేని మనస ఈరోజు ఎరిగినవాడు ఆయన. నీ హృదయములో ఈరోజు ఆత్మ కలిగిన మనసుందా? ప్రార్థన కలిగిన మనసుందా? దైవ భయము కలిగిన మనసుందా? దైవికమైనటువంటి దేవునితో నడుచుకునే నిబంధన సంబంధులై ఉన్నారా? వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలను మనము ధ్యానిస్తున్నాం. 8:34 కూడా మనం చదివితే, శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసు, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇదిగో ఆయనే అని రాయబడి ఉంది. క్రీస్తు మన కొరకు మరణమయ్యి పునరుద్ధానుడై లేచాడు. మన కుడిపార్శ్వమున ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన విజ్ఞాపన చేయుచున్నారని విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ రాయబడినటువంటి విషయంలో అందు మూలముగా నీవు దేవుని మనస్సు కలిగి దేవుని యందు హృదయమును సరిచేసుకునే వారై ఉండాలని ఈ వాక్యము యొక్క అంశము యొక్క ప్రాధాన్యత సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. యెహోవా తన చిత్తానుసరమైన మనిషి గలవాని యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించను. చూసారా? సమూయేలు ప్రవక్త దేవుని వర్తమానము సౌలుతో చెప్తున్నారు. దావీదు ఎవరనంటే దేవుని చిత్తానుసరమైన మనిషి గలవాడు, మనసు గలవాడు. హృదయములను ఆత్మ సంబంధమైన మనసును ఎరిగినవాడు ఆయన. వాస్తవానికి సౌలు నీ రాజ్యము నిరంతరము ఉండునేమో అని అనుకున్నాడు. కానీ కాస్త నీకు కొంచెం కలగగానే నీ మనసులో కొన్ని దేవునికి విరోధముగా ఉన్నాయి. కాబట్టి దేవుని చిత్తానుసరుడైన మనుషు గలవాడిని కనుగొని ఉన్నాడని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు భక్తి జీవితంలో, ప్రార్థనలో ప్రభువుని వెంబడిస్తున్న నీ మనసు దేవుని ఆత్మ సంబంధమైన మనసుగా ఉందా? దేవుని చిత్తానుసరమైన మనసుగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు, మొదటి సమూయేలులోనే 24:5 మనం చూస్తే, సౌలు పై వస్త్రములను తాను కోసెనని దావీదు మనసు నొచ్చుకొనెను. చూసారా? దేవుడు దావీదుని నా చిత్తానుసరుడని, నా చిత్తానుసరమైన మనసు గలవాడని ఎందుకన్నాడంటే, వాస్తవానికి శత్రువుగా ఉన్నటువంటి సౌలు, గొలియాతును చంపినటువంటి వాడు, సౌలును కూడా దేవుడు చేతికి అప్పగించాడు. కానీ సౌలును చంపక దావీదు తన వస్త్రపు చెంగును కట్ చేసి, ఆ కట్ చేసిన సంగతి కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే, తన పై వస్త్రములను నేను కోసి ఉన్నానని దావీదు మనసు నొచ్చుకున్నట్లు. ఎందుకంటే దేవుడు ఆత్మ సంబంధమైన మనుషుడు. ఆయన దేవుని ఆత్మ సంబంధమైన మనుషుడు కాబట్టి నొచ్చుకుంటున్నాడు. అనవసరంగా నేను ఇలా చేశానే, అనవసరంగా నేను ఇలా తెలుసుకున్నానే, అలా చేయకోకుండా ఉంటే బాగుండేమో, ఎంతైనా అభిషక్తుడు కదా,
ఒకప్పుడు ఆయన ఎంతో అభిషేకం దేవుడి సన్నిధిలో పొందుకున్నవాడే కదా. అంటే దైవికమైనటువంటి మనసు గలవారెవరో, ఆత్మ సంబంధమైన మనసు గలవారెవరో దేవుడికి తెలుసు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఎప్పుడు కూడా తప్పిదములు కానీ పొరపాట్లు కానీ ఎక్కడ కూడా చేయటానికి ఇష్టపడరు. ఒకవేళ తెలుసో తెలియక ఎక్కడైనా జరిగిందంటే వెంటనే తన మనసును సరిచేసుకుంటానికి ఇష్టపడుతుంటారు. వారే ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు. సమూయేలు 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మీరు గమనించినట్లయితే, దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి, అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిలో ఇదిగో పరిమాణము చొప్పున యెహోవాను నేను ఇవి త్రాగనని చెప్తున్నటువంటి విషయం. అంటే ఇక్కడ మీరు గమనించాలి, వాస్తవానికి ఇక్కడ మీరు గమనించాలి. ఫిలిష్తీయులు దండుకాలము వారు ఓడించిన దారిని బట్టి ఇదిగో అక్కడ ఓటము పాలైపోయినటువంటి కొన్ని పరిస్థితుల మధ్యలో మనసులో దావీదుకి ఏం కలిగిందంటే, నేను మంచినీళ్ళు కూడా తాగటానికి నేను మనసు ఒప్పట్లేదు. ఇంత ఓటము, ఇంత పరాజయం అయిపోయింది. ఈరోజు ఎన్నో విషయాల్లో ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారు ప్రభువులో వెళుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రభువుని నడుస్తున్నారు, ప్రభు సన్నిధిలో ఇదిగో నడుస్తున్నారు. కానీ కొన్ని అపజయాలు వచ్చినప్పుడు, అపజయాలు కలిగినప్పుడు నీ మనసులో ఎప్పుడైనా ఆ గిల్లి ఉందా? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి? ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన సంఘములో జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలో నేను పాల్గొనాలి. ఎక్కువ ప్రార్థనలో మనసులో దేవుని సన్నిధి ఉన్నవారు, దేవునితో నిబంధన చేసుకున్న వారిలో ఉంటాయి. అసలు ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థన అనేటువంటిది వారి జీవితంలో ఉండదు. స్వస్థత కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయంటే అక్కడ పరిగెడుతుంటారు. అక్కడ స్వస్థతలు జరుగుతాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ మహత్కార్యాలు జరుగుతాయి. వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ప్రార్థన చేయటం రాదు. వాటికి కాదు పరిగెత్తేది. నీ మనసులో ఒక పొరపాటు జరిగింది, ఒక తప్పిదము జరిగింది, ఏ లోపం జరిగిందో ముందు దేవుని మనసు గలవారముగా మన మనసును దేవుని వైపు త్రిప్పబడి హృదయమును దేవునితో నిబంధన చేసుకొని ఆ మనసులో దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి భక్తి జీవితం, ప్రార్థన జీవితం వ్యక్తపరిచినట్లయితే ఎక్కడ కూడా నీ మనసులో ఆయాసకరంగా కాదు, ప్రతి దుఃఖమును కొట్టివేస్తాడు ఆయన. అలవరుచుకోవలసింది అది. ఎన్నాళ్ళు పరిగెత్తద్దు లోకం వైపు. రోజులు బాగోలేదు, పరిస్థితులన్నీ వేరైపోతున్నాయి. వాక్యమును బట్టి, దేవుని బట్టి ఆత్మ సంబంధమైన మనస్సు గలవారై గ్రహించేటువంటి హృదయం గలవారై ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 10వ వచనంలో కూడా మనం చదవచ్చు, యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగు చేసి దోపిడీ సొమ్మును పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనకకు వచ్చిరి. చూసారా, దేవుడు ఎప్పుడైతే వారికి రక్షణ వస్త్రములను దేవుడు కలుగు చేశాడో, రక్షణను కలుగు చేశాడో, దోపిడీ సొమ్ముకు పరిగెట్టట్లేదండి, ఇంకా వెనకకు తిరిగినట్లుగా. ఫిలిష్తీయులు హతము చేసిన వారి యొక్క ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఫిలిష్తీయులందరినీ హతము చేసిన తర్వాత దోపిడీ సొమ్ముకు కాదు పరిగెత్తాల్సింది, లంచగుండికి కాదు పరిగెత్తాల్సింది, అక్రమానికి కాదు పరిగెత్తాల్సింది. వెనకకు తిరగటము అది దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు, ఆత్మ సంబంధమైన విశ్వాసము కలిగిన వారై దేనికి పరిగెడుతున్నారు? ప్రభు కొరకు కాదండి. లోకములో మనం చూస్తే అక్రమముగా ఈజీగా ఎక్కడొచ్చేస్తుంది. కష్టపడుకోకుండా వీజీ మనకి రక్షణ కలిగి దేవుడు సన్నిధిలో దేవుడు మనస్సు గలవారై ఉండాలండి. కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ప్రార్థిస్తే నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. దేవుని సన్నిధిలో దేవుడు పని చేస్తే ఆయన పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. ఆయన పని చేయటం చేత కాదు, ప్రార్థన చేయటం చేత కాదు, ఆయనతో నడుచుకుంటాం చేత కాదు.
నా మనసు దేవుడి మీద ఉంది, దేవుడి మీద ఉందంటే దేవుడికి తెలుసు నీ హృదయములో నీ మనసులో ఏముందో. ఆయనకి సమస్తము తెలుసు. రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయం 17వ వచనములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టవలెనని నా తండ్రి అయిన దావీదు మనసులో పుట్టగా, ఏం పుట్టిందంటే ఆయన మనసులో దేవుడు మందిరము కట్టాలి, దేవుడు మందిరమును గురించి నేను తృష్ణ కలిగి ఉన్నాను. నేనేమో రాజు కోటలో ఉన్నాను, దేవుడు మందిరము ఎక్కడుందంట? దేవుని మరి మందసమ గుడారాల మధ్యలో ఉంది. దేవునికి ఒక మందిరం కట్టాలని మనసులో. ఈరోజు మనసులో ఏమున్నదండి? ఏమున్నది? ఎంతసేపు ఈ లోక సంబంధమైన విషయమే. నేను దేవుడి మందిరానికి వెళ్ళాలి. దేవుడి మందిరములో ఏమీ లేదు. ఈరోజు దేవుడి మందిరానికి ఏం అవసరం? నాకు కావలసిందంతా ప్రభు ఇస్తున్నాడు. అందులో నేను కొంచెము ప్రభు కొరకు నేను ఖర్చు పెట్టాలి. మనసులో ఉండాలండి. ఏదైనా గట్టిగా కొన్ని విషయాలు చెప్తే ధనం కోసం ప్రకటన చేస్తున్నారు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఎదగాలి, మీరు ఆత్మీయతలో ఎదగాలి, మనస్సులో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, అలాగే ఫైనాన్షియల్గా కూడా ఎదగాలి. మీరు మీ మనసులో దేవుడు మందిరమును గురించి తృష్ణ ఉండాలి. దావీదులో ఉంది. దావీదునకు మనసులో పుట్టగా నా మందిరమును కట్టించాలి. నా మందిరమునకు ఏం అవసరం? కావలసినటువంటి బంగారాన్ని ఏర్పాటు చేశాడు, ఇనుమును ఏర్పాటు చేశాడు, ఇత్తడిని ఏర్పాటు చేశాడు, వాటికి కావలసినటువంటి కర్రను ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు. మొత్తం దేవుని మందిరానికి ఏది అవసరమై ఉన్నదో. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మందిరము కొరకు నువ్వు తీర్మానం చేసి నీ మనసులో ఏం కలిగి ఉండాలంట? పుట్టాలి. మనసులో పుట్టాలి. మనసులో పుట్టాలి. ఈరోజు ఆత్మ సంబంధమైన మనస్సు వాక్యం ఇదే. నీ హృదయములో ఆత్మ సంబంధమైన మనస్సు గలవారే ఉండాలి, లోక సంబంధమైంది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో నువ్వు తీర్మానం చేసి నీ మనస్సును, నీ ఆలోచన విధానాలన్నీ ప్రభుకి అంకితం చేసుకో. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగు. లోకములో ఏమీ లేదు, సమస్తము ప్రభువులోనే ఉంది. నీ మనసు ఇంకా దేనికోసం కొట్టుకుమిట్లాడుతుందో వాటి మీద కాదు, వాక్యం కొరకు, ప్రభు కొరకు, ప్రభుత్వం నువ్వు చేస్తున్నటువంటి భక్తి జీవితం కొరకు ఆత్మ సంబంధంగా నువ్వు ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీ వాక్యము విన్నారు. ఆత్మ సంబంధమైన మనసు దయచేయండి. మందిరములో ఏది అవసరం? మందిరములో నేను ఎలా ఎదగాలి? వాక్యములో నేను ఎలా ఎదగాలి? పరిశుద్ధతలో నేను ఎలా ఎదగాలో ప్రతి ఒక్కరికి అట్టి తృష్ణ, ఆశ ప్రతి ఒక్కరిలో కలుగు చేయండి. ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరిచి వారి హృదయములను మీ వైపు త్రిప్పి, దావీదు నా చిత్తానుసరమైన మనుషుడని ఎలాగ అనిపించుకున్నాడు, అలాగున వారి మనస్సులో మీ చిత్తమును నెరవేర్చేవారై, మీ చిత్తము తెలుసుకొని మీ చిత్తము చొప్పున వారి ఆత్మీయ జీవితమును కట్టుకొనటానికి మీ కృప దయచేయండి. విరోధమైన వ్యతిరేకమైన యేసు నామములు లయమైపోవునగాక. ఆత్మ సంబంధమైన కార్యాలు మీ కృపలో జరిగించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.